దత్తాత్రేయుల వారు ఏదో ఒక రూపంగా కాదు, 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా 3 రూపాలు కలగలిసిన రూపంగా కనపడ్డారు. అలా దర్శనమిచ్చిన వారు ఒకప్పుడు నైమిషారణ్యంలో వారు దర్శనమిచ్చినప్పుడు అంత అద్భుతంగానూ దర్శనమిచ్చారు. బ్రహ్మ శిరస్సుతో, విష్ణు శిరస్సుతో, శివ శిరస్సుతో 3 శిరస్సులతో దర్శనమిచ్చారు. వారికి గురువులు 24 మంది. అంటే ఎలా ఉంటారు? శిష్యుడు ఆడది ఒకలా ఉండాలని నేను ఇందాక అన్నా కదా. గురువు గారు ఒక్కడే ఉంటాడు, పతి. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ అన్నం పెడుతుంది. అలాగే ప్రధానమైన గురువు ఎవరో ఆ గురువు పతి వంటి వాడు. మిగిలిన వాళ్ళు ఆదరభావం ఉంటుంది. ఆ గురువుల దగ్గర కూడా మంచి మాటలు నేర్చుకోవాలి, విమర్శ చెయ్యకూడదు గురువుల యందు. అందుకే దత్తాత్రేయుల వారు నాకు 24 మంది గురువులు ఉన్నారన్నారు. 24 మందా? ఎవరు వాళ్ళు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాఠాలన్నీ అంటే ఆయన 24 మంది పేర్లు ఒక శ్లోకంలో చెప్పారు. ఆయన అన్నారు, పృథిర్వాయురాకాశ ఆపోరగ్ని చంద్ర రవి. అక్కడికి 7 గురువులు. ఒకటి పృథివీ అంటే ఈ భూమి, గాలి, ఆ తర్వాత ఆకాశం, నిప్పు, నీరు, సూర్యుడు, చంద్రుడు, కపోతము అంటే ఒక పావురము, అలాగే అజగరము అంటే ఒక కొండ చిలవ. కపోతాజగర, అజగరము, ఆ తర్వాత సింధు సముద్రం, ఆ తర్వాత మధుకృత్ తేనెను తయారు చేసేటటువంటి తేనెటీగ, అన్ని చోట్ల నుంచి తెచ్చి తేనె పట్టులో పెట్టేటటువంటి ఒక తేనెటీగ. పతంగ ఒక దీపపు పురుగు. దీపపు పురుగుని దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు. అది ఆశ్చర్యం. పతంగం, తర్వాత మధుకృత్, గజ ఏనుగు నాకు గురువు. అలాగే మధుహ హరిణో మీన తేనె పట్టుని పడగొట్టి తేనె తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు. అలాగే హరిణో లేడి, అలాగే మీన చాప, పింగళ ఒక వేశ్య, పింగళ అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వేశ్య. అలాగే ఒక పక్షి, ఒక లకుముకు పిట్ట అంటారు, ఆ పక్షి కుర్రము, ఆ పిట్ట అర్భకుడు, చిన్నవాడైనటువంటి చిన్న బాలుడు, ఆ బాలుడు నాకు గురువు. ఇక చిట్ట చివరి పాదంలో కుమారి, పెళ్లి కానటువంటి ఒక కన్య, శరకృత్ బాణములు తయారు చేసేటటువంటి వాడు, సర్ప పాము, అలాగే ఊర్ణనాభి సాలెపురుగు, సుపేనకృత్ సుపేశకృత్, చిట్ట చివర నాకు భ్రమర కీటకములు. ఈ 24 మంది నాకు గురువులు. ఇప్పుడు నేను 24 మంది గురించి చెప్పను, కానీ ఒక్క విషయాన్ని కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో పరమ గంభీరమైనటువంటి ప్రతిపాదన ఉంది. మీరు ఈ గురువుల్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఇవి అన్ని ఆశ్రమాలలో పనికొచ్చేటటువంటి వాళ్ళకి చెప్పారు. బ్రహ్మచారికి, గృహస్థుకి, వానప్రస్థుకి, సన్యాసికి ఏ ఆశ్రమాన్ని విడిచిపెట్టకుండా అన్ని ఆశ్రమములలో ఉన్న వాళ్ళకి గురుత్వానికి పనికొచ్చేటట్టుగా ప్రకృతిలోంచి స్వీకరించారు. అద్వైత గురు పరంపరలో పట్టాభిషేకం చేసి మాట్లాడబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. పరమేశ్వరుడిగా ఆయన నిలబడినప్పుడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ 4 ఇస్తాడు. కానీ సాధారణంగా కోరికలు కోరిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ గురువుగా దిగొచ్చాడనుకోండి, జ్ఞానం కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఆర్తితో ఎదురు చూస్తాట. ఆ జ్ఞాన కటాక్షం చెయ్యడం అంటే గురువుకి ఎంత ఆనందము. జ్ఞానమే ఇవ్వగలిగినటువంటి గురువు ఏది ఇవ్వలేరిక? అన్నిటికన్నా పై స్థాయి జ్ఞానాన్ని కటాక్షించడం. ఇక జ్ఞానమునే ఇవ్వగలిగినటువంటి గురువు లౌకికమైనటువంటి కోరికలు తీర్చలేకపోవడం ఏమిటి? తన సంకల్ప మాత్రం చేత గురువులు ఇస్తారు. మీరు సనాతన ధర్మాన్ని పరిశీలనం చేస్తే సనాతన ధర్మ వైభవమంతా గురువుల యొక్క వైభవమే. శివాజీ మహారాజు యొక్క గొప్పతనం సమర్థరామదాసు గారితో ముడిపడింది. మీరు ఎవరిని తీసుకోండి, గురువు గారి పాదముల చెంత అత్యంత వినయంతో నిలబడిన వాడెవరో అదొక్కటే పాత్రత. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంతవాణ్ణి కాను, నేనెంతవాణ్ణి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. వారి ముందు నేనెంతవాణ్ణి?
నా జీవితానికి వారి ముందు నిలబడడం, వారి నీడలో కూర్చోవడం, వారి పాదములను దర్శించడం, వారికి శుశ్రూష చేయడం నా జన్మకి చాలు. ఈ భావన ఎవరు పొందుతారో దానినే పాత్రతగా స్వీకరిస్తారు. అందుకే శంకరులు షట్పదీ స్తోత్రం చేస్తే మొదట అడిగింది అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని తీసేయి, వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. ఆ విద్యా దదాతి వినయం, అసలు విద్యకి మారుపేరు వినయం. ఆ వినయము ఉండాలి శిష్యుడి దగ్గర. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడిది? విశ్వామిత్రుడిది, వశిష్ఠుడిది. సర్వే వేద విదశూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అన్నారు మహర్షి రామాయణ రచన చేస్తూ. ఆయన అన్ని విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయములు లోకములకు పనికొచ్చేటట్టుగా ప్రవర్తించారు అంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆయనకి అలా విద్యాబోధ చేశారు. అందుకే లోకంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది. గురువు గారి నోటి వెంట ఏ మాట వస్తుందో అది ఆజ్ఞ, అది సలహా కాదు, అది కేవలముగా ఒక మాట కాదు. గురువు గారి నోటి వెంట వచ్చినటువంటిది ఏది ఉంటుందో దాన్ని ఆజ్ఞగా స్వీకరించగలిగిన వాడెవరో వాడు తరిస్తాడు. ఎవరు చెప్పనివ్వండి సలహా కావచ్చు, కానీ గురువు నోటి వెంట వచ్చింది మాత్రం ఆజ్ఞ. అందుకే రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకు నిలబడతాడు. సుబాహు, తాటక మొదలైన వాళ్ళని సంహరించి కూడా చేతులు కట్టుకు నిలబడి ఒక మాట అంటాడు, ఆజ్ఞాపయేదీచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు. ఓ మహానుభావ, హే బ్రహ్మన్ అంటాడు. గురువుగారని కూడా అండవు, బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మముని ఎరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మముని ఎరిగి నువ్వు బ్రహ్మమయ్యావు. నా కంటి ముందు పరబ్రహ్మము రాశీభూతమై కూర్చునుందలా. ఓ గురువా, మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి. శాసనం కరవామకిం, ఆ ఆజ్ఞాపించేటప్పుడు ఇది వీడికి చెప్పచ్చా అని ఆలోచించకండి. ఒరే, ఆ పాదుకలు నావి తీసి అక్కడ పెట్టు అనండి. నేను ఇలా ముట్టుకోను, నా కుడి చేత్తో పట్టుకుని పైకెత్తి తల మీద పెట్టి పట్టుకెడతాను. మీరు ఆజ్ఞాపించినది నాకు శాసనం. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై. దశరథ మహారాజు కొడుకు మారీచుణ్ణి పడగొట్టాడు, ఎక్కడికో తరిమి కొట్టాడు మానవాస్త్రంతో, సుబాహుని చంపాడు, తాటకని చంపాడు. అలా ఆలోచించద్దు. నేను ఏది చేసినా మీ అనుగ్రహం వల్లే. ఇది ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. మిగిలినటువంటి గురువుల యొక్క విశేషములు ఎంత గొప్పగా చెప్పబడతాయో దానికి అత్యద్భుతమైన రీతిలో భిన్నంగా ఉండేటటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క వైభవం వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే యదు మహారాజు గారు దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేసినప్పుడు అవధూత రూపంలో ఉంటే ఒకటంటాడు, పరస్పర భిన్నములైన విషయములు ఎక్కడుంటాయో అక్కడ ఆయన యందు గోచరిస్తాయి. అనేక మంది స్త్రీల మధ్యలో ఉన్నట్లు కనపడతాడు ఒకప్పుడు, పరమ వైరాగ్యమూర్తి. మధుపానం చేస్తున్నట్లు కనపడతాడు ఒక్కొక్కసారి, కానీ అది ఆయనని ఏం చేయదు. ఎందుచేతనంటే మీరు ఒకటి గమనించాలి, ఒక సామాన్యుడు మధుపాత్ర పుచ్చుకున్నాడు అనుకోండి, లోపలికి తూలిపోతాడు. అగ్నిహోత్రం అక్కడ అగ్గిపుల్ల వెలుగుతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పోస్తే అగ్నిహోత్రం ఆరిపోతుంది. ఒక అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పట్టుకెళ్ళి పోసాను అనుకోండి, ఇప్పుడు పంచభూతములలో ఆ భూతధర్మం నిలబడుతుందా? నీరు నిప్పును ఆర్పుతుందా? నేను పోసిన చెంచాడు నీళ్లు అగ్నిహోత్రంలో కాలిపోతాయి, ఆవిరైపోతాయి వెంటనే. అప్పుడు నిప్పునది ఆర్పదు, ఎందుకంటే నిప్పు యొక్క శక్తి అంత తేజోవంతంగా ఉంది. అప్పుడు చెంచాడు నీళ్లు పనిచేయలేదు, ఇంకా నీరు నిప్పును ఆర్పలేదు. అలా అది వెలిగిపోతున్నటువంటి తేజస్సు. అందుకే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో. గురువు మనని అనుగ్రహించడానికి ఒక శరీరంలో కూర్చున్నట్లు కనపడతారు. నిజానికి అది శరీరం కాదు. ఆయన యథారూపంతో కనపడితే మనం హడిలిపోయి పారిపోతాం ఈ మంటపాన్ని విడిచిపెట్టి. అది జ్ఞానానల ప్రభావేన, అది రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని అది ఎవరు సన్నిధానంలో ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అది కాల్చదు. దేన్ని కాలుస్తుంది అంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. వారి సన్నిధానంలో కూర్చోవడం చాలు. అందుకే గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకు నిర్భయున్నది యశోద.
ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం. దత్తాత్రేయుల వారి యందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపని దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం. ఆయన గురువుగా స్వీకరించి గురువుని గౌరవించాడు. కానీ దత్తాత్రేయుల వారి దగ్గర ఒక చమత్కారం ఉంది. కలియుగంలో దత్తాత్రేయుల వారి అవతారం మనం తరించడానికి ప్రధాన మార్గం. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరించడానికి ప్రయత్నించాననుకోండి, సమయం సరిపోదు. నాకు ఒక 30 నిమిషాలు అనుమతించారు చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. అటువంటి వారి సన్నిధానంలో మాట్లాడడం అంటే దత్తాత్రేయుల వారి సన్నిధానంలో మాట్లాడడం. కాబట్టి ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. దత్తాత్రేయుల వారికి ఒకరు కాదు గురువు. అవధూతగా ఉన్నప్పుడు, అవధూతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనపడతారైనా. ఒకప్పుడు అవధూతగా కనపడ్డారు. అవధూత సంప్రదాయం అనేది ఒక సంప్రదాయం. ఆ అవధూత సంప్రదాయంలో దర్శనమిచ్చినప్పుడు యదు మహారాజు గారు మాట్లాడుతుంటే నాకు 24 మంది గురువులు ఉన్నారు అన్నారు. 24 మంది గురువులా అన్నారు. ఎందుకనంటే గురు తత్వంలో ఒక లక్షణం ఉంది. ఆడది ఎలా ఉంటుందో శిష్యుడు అలాగే ఉండాలి అని శాస్త్రవాక్కు. నా భార్య ఉంటుంది ఇంట్లో. నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. నా స్నేహితులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. నా శిష్యులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. తన కడుపున పుట్టిన పిల్లలే రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. ఏది పెడుతున్నా మాత్రం ఒకటి గుర్తుపెట్టుకుంటుంది, ఇలానే ప్రవర్తించడం నా భర్త గౌరవం నిలబడడానికి. భర్త గౌరవాన్ని మాత్రం ఎన్నడూ దృష్టిలో పెట్టుకుంటుంది. దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పని ఆయన యొక్క ఔన్నత్యానికి. అలా దత్తాత్రేయుల వారు లౌకికమైనటువంటి విషయాల్ని గురువులుగా తీసుకున్నారు. దత్తాత్రేయుల వారి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అలవాటైతే ఎవరో వచ్చి ఏదో చెప్పాలనే భావన పోయి జీవితంలో సంఘటనలు గురువులుగా మారడం అనేటటువంటి స్థితి కలుగుతుంది. ఎందరో మహాత్ములుగా మారడానికి కారణం దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే తను ఒక చోట దెబ్బతింటే దాన్ని గురువుగా తీసుకుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.